అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మీ యొక్క బుద్ధిని వికసింపజేసి ఆనందాన్ని పెంచేటువంటి మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అనవసరమైనటువంటి ఆలోచనలు మనం ఎలా తగ్గించుకోవాలి. ఈ సమస్య దాదాపు అందరిలోనూ ఉంటుంది. ఉదాహరణకి మీ పిల్లాడిని మీరు బస్సు ఎక్కిచ్చారు, స్కూల్ బస్సు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మీరు ఇంట్లో ఏదో న్యూస్ చూశారు, ఎక్కడో వేరే ప్లేస్లో ఎక్కడో స్కూల్ బస్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు ఆఫీస్లో వెళ్తూ దాని గురించి ఆలోచిస్తూ అరే ఇదే విధంగా నా పిల్లడి జరిగితే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి వరీ అవుతూ ఉంటారు. ఇది ఓవర్ థింకింగ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్కి మీకున్న సిచ్యువేషన్కి సంబంధం లేదు. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనకి ఓవర్ థింకింగ్ అనేది మిమ్మల్ని మీ యొక్క వర్క్ లైఫ్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఓవరాల్గా దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీ మైండ్ ఆ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఆ థాట్స్కి, అప్పుడు మీరు మీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయాలి, మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. అది వన్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, యువర్ మైండ్ షుడ్ వర్క్ ఫర్ యూ. ఓకే, యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ మైండ్. ఓకే, మీకు ఏదైతే ఆ మైండ్ ఉందో అది మీకు సర్వ్ చేయడానికి ఉంది. అది ఆ మైండ్కి సర్వ్ చేయడానికి మీరు లేరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఓవర్ థింకింగ్ అనేది ఇవన్నీ ఎక్కువ అనవసరమైన థాట్స్ వచ్చాయో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటి మైండ్ ఇలా డైవర్ట్ చేసేస్తుంది, అసలు నేను చెప్పినట్టు మైండ్ వినాలి కానీ మైండ్ నన్ను కంట్రోల్ చేస్తుంది ఏంటి అని మీరు ఇలాగా వెంటనే స్ట్రైక్ అవ్వాలన్నమాట. సరే, అది పక్కన పెడతాం. అయితే దీనికి ఇంకో రకమైనటువంటి సొల్యూషన్ నేను మీకు అందిస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మైండ్ అంటే మన బ్రెయిన్ అనేది బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి కదా, అంటే ఒక ట్రాన్సిస్టర్స్ నెట్వర్క్ అనుకుందాం. సో ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్, మన ఇంట్లో వైరింగ్ కానీ 3 ఫేజ్ వైరింగ్ కానీ లేకపోతే ఏసీస్ కనెక్షన్ కానీ డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో అటువంటి సింపుల్ కనెక్షన్ నెట్వర్క్లోనే షార్ట్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి, ఫ్యూజులు పోతూ ఉంటాయి, హై వోల్టేజ్ వస్తుంది, లో వోల్టేజ్ వస్తుంది, ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు మీ బ్రెయిన్ బయాలజికల్గా ఎన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి ఉంటాయి. అంటే ఇది కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాంటిదే కదా. ఒక ట్రాన్సిస్టర్స్ అన్నీ కలిపి ఇన్ని ట్రాన్సిస్టర్స్ అంటే ఇంత బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి పనిచేస్తాయి. ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కదా మైక్రో వోల్టేజెస్లో. సో అలాంటప్పుడు షార్ట్ సర్క్యూట్స్ లాంటివి ఎన్ని జరుగుతాయి రోజుకి. సో ఈ ఎక్కువ ఆలోచనలు కూడా ఇలాగే వస్తాయి. అది సంబంధం ఉండదు, లాజిక్ ఉండదు, దానికి మీనింగ్ ఉండదు, వచ్చేస్తూ ఉంటాయి అంతే థాట్స్. సో దానికి ఈ విషయం తెలియక ఏంటంటే మనం వరీ అయిపోతాం. అరే నాకు ఎందుకు థాట్స్ వస్తున్నాయి, ఒకవేళ ఈ థాట్స్ జరిగితే ఏంటి. సో దానివల్ల మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది, మన మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది, మెంటల్గా ఇష్యూస్ వస్తాయి, అదనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీకు అనవసరమైనటువంటి పనికిమాలిన ఆలోచనలు అలాగా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది, మన మైండ్ అనేది, మన బ్రెయిన్ అనేది బయాలజికల్గా కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ యొక్క నెట్వర్క్. సో ఆ నెట్వర్క్లో షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేకపోతే మిస్ఫైర్ అవ్వచ్చు. సో ఉంది కదా, ఛాన్స్ ఉంది కదా, 100% ఛాన్స్ ఉంది, మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ న్యూరాన్స్కి ఎవరో ఫీడ్ చేస్తున్నారు, మనం బయట నుంచి ఎన్నో ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ బేసిస్లో తీసుకుంటున్నాం. మీకు బైక్ మీద వెళ్తుంటే పక్కన ఏదో యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే న్యూస్ ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా క్రైమ్ న్యూస్ అని, రకరకాల ఇంటర్నేషనల్ న్యూస్ అని, వార్స్ అని, అలాంటివి ఎక్కడో ఉండిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని ఫీడ్ అవుతూ ఉంటాయి. సో ఈ నెట్వర్క్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మిస్ఫైర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఏదైనా ప్యాటర్న్స్ మీరు చూసినా, ఓకే స్కూల్ బస్సు
ఓకే, అప్పుడు మైండ్ ఏమవుతుంది, స్కూల్ బస్కి యాక్సిడెంట్స్ అయినాయి, అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ థాట్స్, దానికి సంబంధించిన ఆ యాక్సిడెంట్ సంబంధించిన థాట్స్ ఫైర్ అయిపోతూ ఉంటాయి. అసలు సంబంధం లేదు, మీరు అలా బస్ చూసారంతే, ఏం లేదు, వెళ్ళిపోతారు అంతే, జస్ట్ లైక్. సో అందుకని ఇది సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మెటా థాట్ అంటారు అనమాట. ఈ మెటా థాట్ గుర్తుపెట్టుకోండి. ఇది అంటే మీకు ఈ అనవసరమైన ఆలోచనలు ఓన్లీ హై లెవెల్లోనే, అంటే పైన వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొంచెం డీప్కి వెళ్ళండి. ఏంటి డీప్ నాలెడ్జ్? అనదర్ మెటా థాట్ ఏంటంటే, సో మై బ్రెయిన్ ఈజ్ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మిస్ఫైరింగ్. సో దట్స్ వై, అందుకని ఇది వస్తుంది, ఇటువంటి అన్నెసరీ థాట్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు దాని మీద అంత ఎఫర్ట్ పెట్టడం అనవసరం. మళ్ళీ మీ మైండ్ మళ్ళీ ఇంకా హీట్ ఎక్కిపోతుంది అనమాట. సో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ అదేంటి దాన్ని పట్టుకుంటే, ఈ అనవసరమైన థాట్ పట్టుకుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, మీ మూడ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట, మీ ఆబ్జెక్టివ్, మీ గోల్ రీచ్ అవ్వలేరు. సో ఈ మెటా థాట్ గుర్తుపెట్టుకోండి. అంటే డీప్ థింకింగ్ అనుకోండి, లేకపోతే సో ఎప్పుడైతే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మీకు అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చాయో దానికి సొల్యూషన్ ఏంటంటే మెటా థాట్. ఆ మెటా థాట్ ఏంటంటే మిస్ఫైర్ అవుతుంటాయి ఈ న్యూరాన్స్లో. ఈ థాట్స్ అనేవి ఇలాగా కొన్ని వేరియస్ సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రెషన్స్ ఉండిపోతాయి కాబట్టి అవి ఏదో సంబంధం లేకుండా, మీనింగ్ లేకుండా అలాగే మిస్ఫైర్ అయిపోతుంటాయి అన్నమాట. దానికి ఒక మీనింగ్ ఉండదు. సో ఇది మీకు స్ట్రైక్ అయితే ఈ పైన వచ్చినటువంటి అనవసరమైన థాట్స్కి మీనింగ్ లేకుండా పోతుంది. సో మీరు మీనింగ్ ఇవ్వట్లేదు, మీ మీనింగ్ ఇస్తేనే కదా మీకు స్ట్రెస్ అయ్యేది, మీరు మీనింగ్ ఇవ్వట్లే. ఓకే, అప్పుడు ఇది అయిపోయింది. సో దానికి సిగ్నిఫికెన్స్ లేనప్పుడు మీరు మర్చిపోతారు నెక్స్ట్ మినిట్లో, అయిపోయింది. అసలు మీకు అది కూడా గుర్తుండదు, నేను ఇలాగా అనవసరమైనటువంటి ఆలోచనలో అనేది ప్రాబ్లం ఉందనేది కూడా మర్చిపోతారు, అలా సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో అలాగా మీ మైండ్ యొక్క అట్మాస్ఫియరు ఎప్పటికప్పుడు స్మూత్గా ఉంటుందన్నమాట, ఒక రెసిస్టెన్స్ మీ మైండ్లో లేకుండా. ఇంకా మీకు స్ట్రెస్ అనేటువంటి మళ్ళీ అక్కడ నుండి హార్మోన్స్ డిస్టర్బ్ అవడం, ఇవన్నీ ఆ సైకిల్లోకి వెళ్ళకుండా మీరు ఒక స్మూత్ సైకిల్, జాయ్ఫుల్ సైకిల్, హ్యాపీ సైకిల్లోకి మీరు వెళ్తారనమాట. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఓవర్ థింకింగ్. అర్థమైంది కదా? సో మీరు ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కమెంట్లో ఇవ్వండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఏ బుక్స్లోనూ ఉండవు. ఓకే, చాలామంది అంటే జనరల్గా చెప్తుంటారు అనమాట, అంటే మెడిటేషన్ చేయండి అవన్నీ. సో అవన్నీ అందరికీ కుదరవు, మెడిటేషన్ అనేవి అందరికీ కుదరవు. సో కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మాటిక్ సొల్యూషన్ ఫర్ ఓవర్ థింకింగ్. చాలామందికి ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ ఈజ్ ఎ షో స్టాపర్. కొంతమందికి క్రానిక్ ఓవర్ థింకింగ్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే దట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్, డిప్రెషన్. సో అందుకని ఈ వీడియో పంపించండి, డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా యూ విల్ డెఫినెట్లీ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అండ్ వరింగ్ అబౌట్ ద unnecessary thoughts. Okay, thank you so much. Please subscribe.